అది ఎక్కువ తక్కువ చెప్పాలి. అలాగే గణిత పదాలతో మీరు మాట్లాడాలి. వృత్తం అంటారు పిల్లలు ఏం చెప్తారు, గోల్ ఉందని చెప్తారు. అలాంటివి కూడా మనం మాట్లాడాలి. సో మరి ఇప్పుడు ఈ రెండు గ్రూపులు డెమో అయ్యాయి కదా, అవునా టీచర్? సో మాట్లాడితేనే కొంచెం యాక్టివ్ ఉంటుంది, బాగుంటుంది చెప్పుకోవడానికి కూడా. సో ఆకారాలు, పరిమాణాలు, కొలత, ప్రాదేశిక భావనలు ఇవి రెండు డెమోస్ అయిపోయాయి. ఓకే టీచర్? సో మన సెంటర్లలో కూడా ఇలానే చేస్తున్నామా? చేస్తున్నామా? ఇట్లానే ఇప్పుడు ఎట్లయితే చేస్తారో అట్లనే చేస్తాం. ఓకే, వెరీ గుడ్. అట్లనే చేస్తున్నారని అంటున్నారు కదా. అయితే ఏదైనా ఒక కృత్యం చేసే ముందు టీచర్గా నేనేం చేయాలి? పిల్లలకు పెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, ఎలా కూర్చున్నారు, నేను ఏదైనా చూపిస్తే వాళ్ళకి అనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత టీచర్ మనం దేని కొరకు చెప్తున్నామో దాని కొరకు వివరించాలి. అంటే కథ చెప్తున్నాము అంటే కథలు ఏమి దీని గురించి మనం చెప్తున్నాం కదా అని చెప్తున్నాం మేడం. అట్లా మనం చెప్పే దాని కొరకు మొదట పరిచయం చేయాలి బిడ్డ. ఇప్పుడు మనము కూర్చున్నాం కదా, ఆకారాల గురించి మాట్లాడుకుంటాం, సరేనా? ఆ ఆకారాలలో ఏం మాట్లాడుకున్నాము? ఏ ఆకారము? వృత్తమా, త్రిభుజమా, చతురస్రమా, ఏదో ఒక్కటే. ఓకేనా టీచర్? సో దానికంటే ముందు కూడా ఇంకేం చేయొచ్చు? సరే, ఒకటి కూర్చోబెట్టుకోవడం ఒకటి, తర్వాత మనము పరిచయం చేయడం. దానికంటే పరిచయం చేయడం కంటే ముందు నేను ఏం చేయాలి? వాళ్ళతో మాట్లాడి మనం ఏదైతే చేస్తున్నామో దానికి వింటున్నారా లేదా వినేటట్టు చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం ఏం ఉపయోగిస్తున్నామో మన దగ్గర పెట్టుకోవాలి. రైట్. సో మెటీరియల్స్ నేను ఈరోజు ఆకారాల గురించి, వృత్తం గురించి చెప్తున్నాను. అయితే ఆ వృత్తం గురించి నేను ఏం చూపెట్టచ్చు పిల్లలకి? ఒకటే కాదు, సో ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, ఒక గాజు కానీ, ఏవైతే ఉంటాయో నాతో మాట్లాడుతున్నారా టీచర్? గట్టిగా మాట్లాడండి, సరేనా? ఒక్కొక్కరే మాట్లాడు. సో నేను ఏం చేస్తాను, కావాల్సిన మెటీరియల్ అంతా